హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పర్యావరణ మంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కు. ఆయన ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించి చేసే పనుల్లో పర్యావరణ హితంగా ఉండేలాగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎక్కడైతే కాలుష్యం వెదజల్లుతోందో వాటన్నిటికి సంబంధించిన కార్యక్రమాలు ఆయన పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. పిఠాపురంలో సంపదను అంటే చెత్త నుంచి సంపదను ఎలా సృష్టించాలి, అలాగే కాలుష్యం కాకుండా చెత్తని మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఈ విషయాల మీద పిఠాపురం ఒక పైలట్ ప్రాజెక్టుగా ఆయన చేపట్టిన విషయం అందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు ఆయన పర్యావరణానికి సంబంధించి 2 కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటేమో వినాయకుడికి సంబంధించి మనం ఆడుకునేదే వినాయక ప్రతిమలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిమలకు సంబంధించిన ఒక నిర్ణయం తీసుకున్నారు. అవన్నీ కూడా క్లేతోనే తయారు చేసిన మట్టి వినాయకుడు మాత్రమే ఉండాలి అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ రకంగా అవేర్నెస్ కావాలి, సృష్టించాలి జనాల్లో. ఆంధ్రప్రదేశ్లో ప్రతి విగ్రహం మట్టి విగ్రహం అయి ఉండాలి అనేది ఆయన కోరిక. బట్ ఇది చాలా రోజుల నుంచి కొత్తదేం కాదు, చాలా రోజుల నుంచి ప్రభుత్వాలు చెప్తానే ఉన్నాయి, వాటిని అమలు చేసే వాళ్ళు చేసుకుంటుంటారు. నా మటుకు నేనైతే ఎప్పుడు మట్టి విగ్రహాన్ని వాడుతుంటా. బట్ మట్టి విగ్రహాన్ని వాడే అవకాశం చాలామంది కంటే అంత అందంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం అయితే చాలా అందంగా ఉంటుంది కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని చాలామంది వాడుతూ ఉంటారు. అయితే ఇందులో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇందులో ఒకటేంటంటే రిలీజియన్ విషయానికి ఎక్కువగా ప్రభుత్వం కూడా ప్రెషర్ చేయలేదు. ఎందుకంటే చాలా చోట్ల మీరు పెద్ద పెద్ద కంపెనీల్లో వాళ్ళు వదిలే కాలుష్యాన్ని ప్రభుత్వాలు కంట్రోల్ చేయలేవు. కానీ ఎంతసేపటికి వచ్చి రిలీజియస్గా సంవత్సరానికి ఒకసారి జరుపుకునే పండుగ మీద మీ ప్రతాపం చూపిస్తారా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ రిలీజియస్గా ఉండే వాటిలో ఎక్కువగా ప్రెషర్ చేయలేం. సో అదొక నిర్ణయం తీసుకున్నప్పటికీ అది పెద్దగా ఇంప్లిమెంట్ అవుతుందని నేను అనుకోను. అవ్వాలని గట్టిగా ప్రభుత్వాలు కూడా పట్టుబట్టకూడదు. రిలీజియస్ విషయాల్లో చాలా కాన్షియస్గా ఉండాలి, అనవసరమైన వివాదాల జోలికి వెళ్ళకూడదు. సో బట్ ప్రభుత్వాలు చెప్తానే ఉంటాయి కాబట్టి ఈసారి కూడా ప్రభుత్వం చెప్పింది. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కోనోకార్పస్ ఎరెక్టస్ అనే ఒక చెట్టుని నిషేధించాలి అని చెప్పేసి ఆయన చెప్పారు. కోనోకార్పస్ అంటే ఏంటి? కోనోకార్పస్ అంటే మనకు వేప చెట్టు తెలుసు, నిమ్మ చెట్టు తెలుసు, దానిమ్మ చెట్టు తెలుసు, ఇట్లాంటి చాలా తుమ్మ చెట్టు తెలుసు, చాలా చెట్లు తెలుసు మనకి. కోనోకార్పస్ అంటే మనకు కోనోకార్పస్ పేరు కొత్తగా ఉన్నా రోజు మన కళ్ళ ముందు చూస్తున్నాయి కోనోకార్పస్లు. మీరు చూడండి, వీధిలోకి వెళ్తే డివైడర్ల మధ్యలో నాటినవన్నీ కోనోకార్పస్ చెట్లే. అలాగే మీరు రియల్ ఎస్టేట్ వెంచర్లకు వెళ్ళారనుకోండి, రియల్ ఎస్టేట్ వెంచర్లలో కోనోకార్పస్ చెట్లే ఉంటాయి. అలాగే చాలా చోట్ల మీకు ఒక గోడ కట్టడం బదులు కోనోకార్పస్ చెట్లే చేస్తారు. అంత గుబురుగా ఏపుగా పెరుగుతాయి కోనోకార్పస్ చెట్లు. ఈ కోనోకార్పస్ చెట్లు అంతలా పెరుగుతాయి కాబట్టే వాటిని చివరికి ఇట్లా గోడనో లేకపోతే ఏదైనా ఈ ఫెన్సింగ్ వేయడం బదులు ఈ చెట్లను కూడా వేసేసే పరిస్థితి కూడా చాలా చోట్ల ఉంటుంది. అయితే వ్యక్తిగతంగా ఎవరైనా ఏమన్నా వేసుకోవాలంటే సంబంధం లేదు, కానీ పర్యావరణ హితమైన చెట్టు కాదు అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం. అందుకే దాన్ని తొలగించాలి అని చెప్తున్నారు. ఈ వెంచర్లలో వేయడానికి కూడా డిటీసీపీ లాంటి వాళ్ళు విజిట్ చేసినప్పుడు వెంచర్లలో కూడా వాటిని అనుమతించొద్దు. అలాగే డివైడర్లలో ఉన్న చెట్లన్నింటినీ కూడా పీకేసేయండి, తీసేసి వేరే చెట్లు వేయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆదేశాలు ఇవాళ కొంచెం సంచలనంగా మారాయని చెప్పాలి. సో ఆంధ్రప్రదేశ్లో ప్రతి మున్సిపాలిటీలో కోనోకార్పస్ చెట్లే ఉన్నాయి. మీరు ఏ మున్సిపాలిటీ తీసుకున్నా డివైడర్ ఉందంటే దాని మధ్యలో చెట్టు ఉందంటే అది కోనోకార్పస్ చెట్టే మ్యాక్సిమం వేస్తారు. ఎందుకని ఇంత కోనోకార్పస్ చెట్టు ఎక్కడిది, ఇది ఇంత విరివిగా ఎందుకు నాటుతున్నారంటే కోనోకార్పస్ అనేది సౌత్ అమెరికాలో పుట్టిన చెట్టు, తీర ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగేది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మొదట అడాప్ట్ చేసుకున్నది ఆ ట్రీని ఈ యూఏఈ కంట్రీస్ అనమాట. యూఏఈ, దుబాయ్, ఖతారు, కువైట్, పాకిస్తాను, ఇరాను, ఇరాక్ ఈ ప్రాంతాల్లో ఈ చెట్లు ఎక్కువ సంఖ్యలో పెంచేవారు. ఆ తర్వాత దుబాయ్ లాంటి దేశాలు వాళ్ళ పర్యాటకులు ఎక్కువ వస్తుంటారు కదా, పర్యావరణ హితంగా ఉండాలి కాబట్టి ఈ చెట్టు వల్ల నష్టం ఉందని తెలుసుకున్న తర్వాత దాన్ని బ్యాన్ చేసింది. ఈ మధ్య తెలంగాణలో కూడా దానికి సంబంధించి హరితహారంలో కూడా ఎక్కువ కోనోకార్పస్ వేశారు. వేసినప్పుడు 16% ఉన్న పచ్చదనాన్ని 23% చేయాలని కోనోకార్పస్ వేస్తే సో అవన్నిటిని కూడా తొలగించాలని ఇక్కడ కూడా గవర్నమెంట్ చెప్పింది. ఏపీలో మాత్రం మన జగనన్న పరిపాలనలో ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పర్యావరణ హితం కావాలి కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వచ్చారు కాబట్టి
సో పర్యావరణ హితమైన చెట్టుని వేస్తున్నారు, చెట్లను వేయమని చెప్తున్నారు. ఇంతకీ కోనోకార్పస్ ఎందుకు వేసేవారు, ఎందుకు వేయకూడదు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకు వేసేవాళ్ళు అంటే, మీరు ఏ నీళ్లు పోసినా పెరిగిపోద్ది. మీరు మురికి నీళ్ళు పోసారా, లేకపోతే ఫ్యాక్టరీలోంచి వచ్చే అవుట్లెట్లోంచి వచ్చే కాలుష్య నీళ్లు పోసారా, ఏ నీళ్ళు పోసినా పర్లా అలాగా పెరిగిపోద్ది, ఏపుగా పెరిగిపోద్ది. 20 అడుగులు పైన పెరుగుతుంది చెట్టు, 20 అడుగులు పెరుగుతుంది చెట్టు. అలాగే గుబురుగా పెరుగుతుంది, ఇట్లా శంకు ఆకారాలు గుబురుగా పెరుగుతుంది. సో వరుసగా చెట్లు వేస్తే అటువైపు ఆబ్జెక్ట్ ఏముందో కూడా మనకు తెలియదు. గాలి కూడా ఎంత వేగంగా వీసినా ఈ చెట్లు అలా కట్ చేస్తాయి. అందుకోసం ఫెన్సింగ్ గురించి వీటికన్నిటి గురించి కూడా వేస్తూ ఉంటారు. ఈ డివైడర్లో కూడా లైట్ కట్ చేస్తానికి బాగుంటుంది కదా, అటువైపు నుంచి వెహికల్ వస్తుంది, ఇటువైపు నుంచి వెహికల్ వస్తుంది అనుకోండి, ఈ లైట్ వేసినప్పుడు ఎదురు వ్యక్తికి అటువైపు వాళ్ళకి లైట్ పడకుండా ఉండడానికి ఏం చేయాలంటే, ఈ గుబురుగా ఉంటుంది కాబట్టి కోనోకార్పస్ అయితే బాగుంటుందని వేస్తారు. సో గుబురుగా ఉండడం ఒక రీజన్ అయితే, తొందరగా పెరగడము, ఏ నేల మీదైనా ఏ నీళ్లు పోసినా ఎలాగోలా పెరిగేయడం దానికి ప్రత్యేకత కాబట్టి అందుకని దాన్ని వేస్తారు. అయితే దీంట్లో దుష్పరిణామాలు ఏమున్నాయంటే, మొదటి దుష్పరిణామము శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. దీంట్లో శ్వాసకోశ వ్యాధులు అంటే పుప్పొడి రేణువులు ఉంటాయి కదా, ఆ పుప్పొడి రేణువుల ఈ గాలికి ఎగిరి చుట్టుపక్కల ఆ గాలిని పీల్చడం వల్ల వాళ్లకు ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టాను ఒక్కసారి చూడండి. కోనోకార్పస్ ట్రీస్ ఇవి, ఇందులో పుప్పొడి రేణువులు ఉంటాయి కదా, ఆ పుప్పొడి రేణువులు అందరూ కూడా అన్ని బయటకు వచ్చి గాల్లో కలిసి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. దగ్గులు, తుమ్ములు, అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్, వీటికి దారితీసే అవకాశం ఉంది. చూడండి ఎంత పెద్దగా పెరిగింది, చూడండి చెట్లు ఎలా పెరిగినాయి చూడండి, ఫుల్ పచ్చదనం. అయితే ఇందులో తినడానికో లేకపోతే మనకి కళ్ళకింపుగా ఉండే పూలు కానీ, లేకపోతే తినడానికి బాగా ఉపయోగపడే పళ్ళు కానీ దీనివల్ల రావు. అంటే చివరికి పక్షులు కూడా అక్కడ గూళ్ళు పెట్టే పరిస్థితి ఉండదు. సో అంత బలంగా ఉండవు స్టెమ్స్, దీని కాండాలు చుట్టుపక్కల వ్యాపించాయి, గూళ్ళు పెట్టుకునేలాగా ఉండవు. కాబట్టి చెట్లకు పక్షులకు ఏమాత్రం ఉపయోగపడవు, తినటానికన్నా పక్షులు ఉండటానికైనా, లేకపోతే మనం కోసుకోవడానికి పండ్లు కానీ లేకపోతే పూలు కానీ ఉండవు. అలాంటి చెట్టు దేనికి ఉపయోగపడని చెట్టు ఇది. అలాగే వేళ్ళు 20 అడుగుల చెట్టు ఉందనుకోండి, 40 అడుగుల వేర్లు లోపలికి వెళ్తాయి. ఇవేం చేస్తాయంటే, యూటిలిటీ పైప్స్ ఉంటాయిగా, మన డ్రైనేజ్ పైప్స్ కావచ్చు, మంచినీటి పైప్స్ కావచ్చు, వాటన్నిటిని ఇట్లా చుట్టుకొని కట్ చేసేస్తాయట. ఇది దుబాయ్లో ప్రూవ్డ్ అయింది, వాళ్ళంతా కూడా దానికి అంతా ఆధారాలు సహా చూపించారు. సో కాబట్టి ఈ కోనోకార్పస్ చెట్లు వేయటం వల్ల నీళ్లు విపరీతంగా తాగేస్తుందట, నీళ్లు తాగేస్తుంది. అలాగే వేళ్ళు అక్కడ యూటిలిటీస్ ఏదైతే పైప్స్ ఉంటాయి కట్ చేస్తాయి. అలాగే మనుషులకు సంబంధించిన హానికరం, దానికి సంబంధించిన వాయువులు పీల్చడం. కాబట్టి దీన్ని లేకుండా పర్యావరణ హితమైన చెట్లు వేయాలి అనేది పర్యావరణవేత్తలు కోరుతున్నారు. దాని మేరకు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఇంకో కీలకమైన అంశం ఏంటంటే, పెంచే చెట్లు కూడా నేను కొంతమందితో మాట్లాడా, వృక్ష శాస్త్రవేత్తలతోటి, ఎక్కడికక్కడ మనకి అనుకూలంగా ఉండే మన ప్రాంతాల్లో ఉండే చెట్లే నాటుకోగలిగితే అవి మనకి హెల్దీ అట. అలాంటివే నాటుకోండి, లోకల్లో పెరిగే చెట్లు, లోకల్లో ఉండే చెట్లు ఇలాంటివే మనం నాటుకోగలిగితే అది హెల్దీ, అలాంటి చెట్లే నాటాలి అనేది వాళ్ళు చెప్తున్న సిఫారసులు. ఏమైనా ఇదొక సంచలనమైన నిర్ణయం. ఎందుకన్నానంటే అన్ని చోట్ల ఉన్నాయి, ఇప్పుడు అన్నీ పీకేస్తే మళ్ళీ మొత్తం వైసీపీ ప్రభుత్వంలో అయితే కొన్ని కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు తీసుకొని మరీ నాటారు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ తీసేసి ఆ స్థానంలో మంచి మొక్కలని నాటాలి అనేది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశం. మరి ఇదంతా కూడా పర్యావరణ హితం, ప్రజల ఆరోగ్య పరిరక్షణకనే మనం అర్థం చేసుకోవాలి.